అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. తాము అమెరికాతో గత నెల రోజులుగా ఎటువంటి దౌత్యపరమైన సంప్రదింపులు జరపలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా వైఖరి వల్లే శాంతి ఒప్పందం పూర్తిగా భగ్నమైందని ఆరోపించిన ఇరాన్ హర్మూజ్ జలసంధి తమ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. అమెరికా దాడులకు తాము చేయబోయే ప్రతీకారం ఆ దేశం తీవ్రంగా పశ్చాత్తాపపడేలా ఉంటుందని హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాక్షి స్పెషల్ స్టోరీ. అమెరికా ప్రతినిధులు ఇరాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాము గత నెల రోజులుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదని ఇరాన్ చట్టపరమైన అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఇరాన్ అధికారిక టెలివిజన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని వాషింగ్టన్ తన మొండి వైఖరితో ముక్కలు చేసిందని ఆయన మండిపడ్డారు. యుద్ధ సమయంలో హార్ముజ్ జలసంధి అనేది తమ దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని ఘరీబాబాదీ పేర్కొన్నారు. అమెరికా సైన్యం నౌకలను నడిపిస్తున్న ఒమన్ తీర ప్రాంత రవాణా మార్గాన్ని తక్షణమే నిలిపివేయాలని తాము ఒమన్ దేశాన్ని అధికారికంగా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ మార్గం ద్వారా సరుకు రవాణా సాగనిచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. అమెరికా చేస్తోన్న వైమానిక నౌకాదళ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అమెరికా దుశ్చర్యలకు తాము త్వరలోనే గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని, ఆ దాడులు చూసి అమెరికా తన నిర్ణయాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడేలా చేస్తామని ఘరీబాబాదీ హెచ్చరించారు. అయితే ఈ ప్రతిదాడులు ఎప్పుడు ఏ లక్ష్యాలపై ఉంటాయనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మరింత చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.